విశాఖ ఉక్కు పరిశ్రమలో కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మర్చిపోకముందే అదే ఎస్ఎంఎస్ విభాగంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రతా ప్రమాణాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లోని కార్మికుల భద్రతా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎంఎస్ విభాగంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందిన ఘటన జరిగి 3 రోజులు కూడా గడవక ముందే అదే విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవ ఉక్కు నేలపై చిందింది. ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తు అక్కడ కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న వరుస ఘటనలు కార్మికుల భద్రతపై అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రమాదం అనంతరం భద్రతా వ్యవస్థలను సమీక్షించి అన్ని విభాగాలను తనిఖీ చేసిన తర్వాతే ఉత్పత్తి ప్రారంభించారు. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యం అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే సేఫ్టీ ఆడిట్ చేయాల్సినటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా నోరు మూయించి కూర్చోబెట్టారు. వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రాడు, అలాగే సేఫ్టీ వాళ్ళు రారు. ఎవరిని రానియకుండా ఈ విధమైన పరిస్థితులు సృష్టించి అది ప్లాంట్ ప్రొడక్షన్ రావట్లేదు, నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్లాంట్ మూయడం తప్పితే మరొకటి, అమ్మేయడం తప్పితే మరొకటి కాదని చెప్పడానికి ఈ ఎత్తుగడలు అనేది ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే చేస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్లో యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో అనేక లోపాలు ఉన్నాయని కార్మిక సంఘాలు పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా తగిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని కార్మిక సంఘాల నేతలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదం తమను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్టీల్ ప్లాంట్లో మెరుగైన భద్రతా చర్యలు అమలు చేయాలని వారు గట్టిగా కోరుతున్నారు. మరి ప్రభుత్వం, యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.